नो चॉकलेट्स। मुझे चॉकलेट दे दो अंकल। ये शेर ओके। मुझे क्या है अंकल? मुझे ये दे दो गाल। मुझे अंकल अंकल हमारे को नहीं दे। वेट एंड सी। अंकल ये अंकल इसने लिया है, अंकल इसने लिया, इन दोनों को नहीं मिला अंकल, इन दोनों को नहीं मिला अंकल, इन दोनों को नहीं मिला अंकल। अंकल इन दोनों ने लिया है, अब मैं देख सकते हो इन दोनों ने लिया, छुपा रहे हैं अभी। इसे शेयर करो, बिस्किट शेयर ओके। ये दोनों शेयर करके इसका बड़ा है, छोटा एक और बहुत बिस्किट देंगे ना अंकल इसको। सॉरी इस नो बिस्किट्स पैकेट्स इज अ क्लोजिंग। अंग्रेज क्यों कल लेकर आना ले। ठीक है वो तो बेचारे अंकल आप डेली आते रहे तो यहाँ सॉरी इसे शेयर करो, फर्स्ट ऑफ ऑल शेयर सब एक एक दो दो ना। शेयर करो। ठीक है चल गिव मी शेयर। ठीक है शेयर करो, ठीक है सब एक एक कर दिया अंकल। शेयर करो, सब एक एक दे दो ना। हाँ एक एक दो शेयर करो। सब एक एक दो इशारा बेचारे टेक इट शेयर करो शेयर। एक एक जवाब बोल से యా థ్యాంక్ యూ సార్. స్నానం చేసి ఈ రోల్ అవుతుందన్నమాట. జమ్మూ ఎంట్రన్స్లో ఒకరోజు పోసుకున్నాను, జమ్మూ దాటినాక శ్రీనగర్లో ఒకరోజు పోసుకున్నాను. సారీ శ్రీనగర్లో పోసుకోలేదు. శ్రీనగర్ నుంచి ఇక్కడ దాకా రావడానికి, కార్గిల్ దాకా రావడానికి నాకు 5 days పడింది. టోటల్గా 7 days 7 రోజులు నేను స్నానం చేయలేదు. సో ఇక్కడ వాతావరణానికి ఒళ్ళు జిడ్డు కట్టలేదు అంతే. సో గడ్డం కూడా చేపించుకోవాలి ఎక్కడైనా. సో బాతింగ్ అడిగితే ఇక్కడ 100 rupees చెప్పారనమాట. సో బాతింగ్ ఫ్రీ. సో బాతింగ్ బాతింగ్ बाल्टी स्नानम बाल्टी रुपये बोल रहे हो। जस्ट मिनट वेट या సో పెరుగు తీసుకున్నాను, అదేవిధంగా మిక్సీ చపాతీ తీసుకున్నాను. సో ఇక్కడ ఇవి తప్ప నుంచి రైస్ అడిగితే 140 రూపాయలు చెప్పాడు ఎంటీ రైస్. సో అందులో కార్డు అడిగితే కొంచెం ఇచ్చాడు కార్డు. సో 200 రూపాయలు పెట్టి రైస్ ఇక్కడ తీసుకోవడం కన్నా చపాతీ తినడం బెటర్ అని చెప్పేసి చపాతీ తీసుకున్నాను. अरे इधर तो आ जाए, एक बार में चले जाएगा। इधर तो आए तो मेरे 100 रुपये कमाने की बात कर रहा हूँ तेरी। नहीं कमाना 100 रुपये नहीं कमाना तो नानी के लिए बोल रहा है 100 रुपये। పర్లేదు బాగానే ఉంది, తినొచ్చు. ఓకే సైకిల్ అనేది చాలా చేంజెస్ చేసుకోవాలి. నేను నా యొక్క గోల్ ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 1 nation 1 election ఈజ్ మై మోటివ్. సో అదేవిధంగా ఒక తక్కువ బడ్జెట్లో ఒక ట్రావెలర్కి సైకిలు, అదేవిధంగా పూర్తి ఎక్విప్మెంట్ అందించడమే నా ఉద్దేశం. సో అందుకే నేను ఈ యొక్క ట్రావెల్ అనేది చేస్తున్నాను అనమాట. పూర్తిగా అన్ని ఏరియాలు కవర్ చేసి, సో ఎక్కడ ఏం అవసరం అవుతాయి, ఎలా అవుతాయి, మనం తీసుకెళ్ళిన వస్తువులు మనకి ఎలా ఉపయోగపడతాయి, అందులో ఏమైనా మార్పు చేసుకోవాలి అంటే, భారతదేశంలో దొరికే వాటిలో ట్రావెలింగ్కి సంబంధించి చాలా తక్కువ దొరుకుతాయి. వాటిలో మనం చేంజెస్ చేసుకోవాలంటే ఏం చేంజ్ చేసుకొని న్యూ ఐడియాస్ కేటగిరీ కింద నేను డిజైన్ చేస్తున్నాను అనమాట. డెఫినెట్లీగా ఈ ట్రిప్ అయ్యే లోపల ఒక మంచి సైకిల్ డిజైన్ చేసి సో ట్రావెలర్స్కి అందించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే బాయ్. ఇవి కొండలు కాదురా నాయన, నాగలవాకానికి వెళ్ళే దారులు మార్గాలు ఉన్నట్టున్నాయి ఇవి.
అంతే నిజంగా అట్లానే ఉంది ఈ రాయి కలర్ కానీ. నరక ద్వారాలు ఉన్నట్టున్నాయి నిజంగానే ఇవి. ఒక చెట్టు కూడా లేదు. చూసారా ఆ నల్లంగానే వస్తుంది కదా, అంత హైట్ దాకా ప్రవహించినాయి నీళ్ళు. మార్చి 6 ఏప్రిల్లో ఎక్కువగా ఎండ కరుగుతుంది, ఎండకి నీళ్ళు కరుగుతాయి కాబట్టి, మంచు కరిగిద్ది కాబట్టి అక్కడ దాకా ప్రవహించాయి. ఇప్పుడు ఇంకా తగ్గినాయి. ఇంకో 2 నెలలు అయితే మొత్తం గట్టగట్టుకుపోతుంది ఇది కూడా. గ్రూప్ ఒక 6 గ్రూప్. ఈ రాళ్ళని గమనించింది సముద్రం అడుగున ఉండే రాళ్ళు అనమాట ఇవన్నీ కూడా. ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల ముందల ఈ యొక్క భూములు గుద్దుకొని ఒకదానికి ఒకటి పీఠ భూములు గుద్దుకొని ఈ సముద్రం లోపల ఉన్నటువంటి ఈ యొక్క మట్టి ఏదైతే ఉందో ఈ రాళ్ళ దెబ్బలు ఇవన్నీ కొండలుగా ఏర్పడినాయి అనమాట ఇప్పుడు లడాఖ్లో. సో ఇప్పుడు ఈ కొండల మధ్యలో ఎన్నో అస్థిపంజరాలు అప్పుడు జీవించిన జంతువులు శిలాజాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో త్రవ్వకాలు అనేవి చాలా తక్కువగా చేస్తుంటారు లడాఖ్లో. ఇటీవలే గుజరాత్లో సాల్ట్ కచ్ దగ్గర తవ్వకాలు జరిపారు. సాల్ట్ కచ్ దగ్గర తవ్వకాలు జరిపితే ఎన్నో కోట్ల సంవత్సరాల ముందుల జీవించినటువంటి ప్రపంచంలో అతిపెద్ద పాము శిలాజాలు దొరికినాయి అన్నమాట. సో ఇది క్రేజీ. ప్రజెంట్ అయితే భారతదేశంలోనే ప్రపంచంలో అతి ప్రాచీనమైన పాము కొండ చిలువ అంటే అతి భయంకరమైన పెద్ద సైజు ఉన్నటువంటి పాము యొక్క శిలాజాలు మన భారతదేశంలో దొరికినాయి అనమాట. ఇట్స్ ఎ క్రేజీ, ఇట్స్ ఎ వండర్ఫుల్. యా ధన్యవాద్. Welcome to Kargil. ఎస్ कारगिल, छानगोन, हरका बहादुर, या हरका बहादुर 71 में लड़ाई हो गया, ये कब्जा हो गया, ओके बहादुर मर गया. ओके ओके చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. దిస్ కార్గిల్ మెమోరియల్ అనమాట. జాతీయ జెండా రెపరెపలాడుతుంది.
సో ఇది మొత్తం కార్గిల్ ఓల్డ్ టౌన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నది చాలా ఉధృతగా పారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, లడాఖ్లో కార్గిల్లో క్యాప్ ఒకటి తీసుకున్నాను. సో ఎక్కడికైనా బయటకు వెళ్ళేప్పుడు తల ఈ క్యాప్ పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఏదైనా షూట్ చేయడానికి కానీ వాటికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. సో ఆ రౌండ్ క్యాప్స్ ఏమైనా చూద్దామని ట్రై చేస్తే కానీ ఎక్కడ దొరకట్లేదు నా సైజు. ఇవన్నీ పెద్ద సైజు అనమాట. సో అప్పటికి 2 సార్లు ఆర్మీ క్యాప్స్ తీసుకొని కూడా పోగొట్టుకున్నాను వెళ్ళేదావులో. సో అందుకని చెప్పేసి నార్మల్ క్యాప్స్ తీసుకున్నాను. ఇది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కరెక్ట్గా సెట్ అయింది ఇది. సో బాగానే ఉందన్నమాట, కంఫర్టబుల్గా. అందుకని చెప్పేసి తీసుకున్నాను. 100 రూపీస్ పడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాద్. హాయ్ గైస్, నేను ప్రజెంట్ అయితే షాప్ का नाम मोहम्मद अली शॉप. ఓకే, మొహమ్మద్ అలీ షాప్లో ఉన్నాను. ఇది కార్గిల్లో ఉన్నమాట. సో నేను పైకి లేక్ వెళ్తున్నాను కాబట్టి కొంచెం మంచి ఏరియా ఉంది. సో అందుకని స్వెటర్ తీసుకున్నాను చెప్పేసి సో ఈ కంపెనీ స్వెటర్ తీసుకున్నాను. సో చాలా అంటే చాలా కంఫర్టబుల్గా -10 డిగ్రీస్ దాకా పనిచేస్తాయి. ఇదే డెకాథ్లాన్లో అయితే -5 డిగ్రీస్ అయితే మ్యాక్సిమం 3000 రూపాయల దాకా తీసుకుంటారు. సో నాకు కేవలం ఇక్కడ 1000 రూపీసే తీసుకున్నారు, 800 రూపీస్. సో కంఫర్టబుల్ అనమాట. నాది వేరే మోడలు. సో ఆల్రెడీ ప్యాకింగ్ చేస్తున్నది కాబట్టి నేను చూపించలేదు. నేను తర్వాత మళ్ళీ చూపిస్తాను దాన్ని. బ్రో, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాద్. ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ఎదురుగానే ఉండేది. ఇది కార్గిల్ యాక్సిస్ బ్యాంక్ ఉంది కదా, దాని ఎదురుగానే ఉంది. సో మనకి కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఇది కూడా కంఫర్టబుల్గానే ఉంది, బట్ ఇది చిన్న సైజ్ అయిపోయింది నాకు, అందుకని నేను తీసుకోలేదు. దీన్నే ఓల్డ్ సిటీ అంటారు, కార్గిల్ ఓల్డ్ సిటీ. చూస్తున్నారు కదా హౌసెస్ ఏ రకంగా సగమేమో భూమి లోపల ఉంటుంది, అంటే సగం బిల్డింగ్ ఏమో లోపల ఉంటుంది, సగం ఏమో బయటకు ఉంటుంది అన్నమాట. అంటే ఒక త్రికోణం ఏమో లోపల ఉంటుంది, నేల లోపల, ఒక త్రికోణం బయట ఉంటుంది అన్నమాట. ఇవి చాలా ఎండాకాలానికి చలినిస్తాయి, చలికాలానికి కొంచెం వెచ్చడాన్ని ఇస్తాయి ఈ యొక్క బిల్డింగ్లు. సో చాలా అంటే చాలా ఫేమస్ కార్గిల్లో. సో ఇది మొత్తం అవే అన్నమాట. ఇది ఓల్డ్ సిటీ. సో అదేవిధంగా ఇటు పైన కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. సో ఈ పైన కూడా సేమ్ అదే విధంగా డిజైన్ చేసి ఉంటారు అన్నమాట. సో ఇదే చూసారు అసలు నది ఏ విధంగా పారుతుందో, కొంచెం కూడా గ్యాప్ ఉంచదు. ఇక్కడ 360 రోజులు దందల్లాడిస్తూ ఉంటుంది.
స్టాండ్ ఇరిగిపోయింది, దాన్ని కొంచెం వెల్డింగ్ పెట్టించాను నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు. సో చాలా చోట్ల అడిగాను అనమాట. గత 6 రోజుల నుంచి వెళ్ళే సైకిల్కి స్టాండ్ లేక చాలా ఇబ్బంది పడిపోయాను. సో ఫైనల్గా అయితే ఓ సార్ట్ ఆఫ్ వెల్డింగ్ పెట్టడం జరిగింది. సో పర్ఫెక్ట్ పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. Wah, ganda. Chapal pathena putik chatchong pa. Ya diga to ya say lo. Oh no. Hey. No, chapali lang. No. Diyo to say. Dito. Hi. Pata nahi. థ్యాంక్ యూ సో మచ్ సార్. Okay. Bye buddy. आराम से जाना. Yeah. Take care. Safe journey. लगा तो नहीं. ఈ లదాఖ్లో సో మంచు కాలం వచ్చిందంటే పశువులకి ఆహారం అనేది దొరకటం కష్టం. అదేవిధంగా మొక్కలకి ఎరువు అనేది దొరకటం చాలా చాలా కష్టం అన్నమాట. సో అటువంటి ఎరువుని ఎక్కడ దాచిపెట్టుకుంటారో మనం ప్రజెంట్ అయితే చూద్దాం. ఇది చాలామందికి తెలియదు. సో వీళ్ళకి వెళ్ళే దావుల్లోనే రోడ్డు మార్గంలోనే అక్కడక్కడ ఇలా కొండ గుహలు ఉంటాయి. హాయ్ సార్. సో ఇది ఒక కొండ గృహం అనమాట, పక్కనే ఉంటుంది. సో ఇదనమాట, ఇందులో గోతాలతో వేసి ఎరువును అనేది దాచిపెట్టడం జరుగుతుంది. చూస్తున్నారు ఎంత పెద్ద, ఇంతకన్నా ఇంకా పెద్ద గృహలు ఉంటాయి. సో ఇది మొత్తం ఎరువే. సో ఈ విధంగా స్టోరేజ్ చేసి పెట్టుకుంటారు ఎరువుని. సో ఒకవేళ మంచు కురిసినా కానీ దీనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో చలికాలం మొత్తం ఈ యొక్క ఎరువుని పంట పొలాలకి వేస్తూ ఉంటారు అన్నమాట. సో వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. మంచు కాలం వస్తే ఇంకా బాగుండేది నా పద్ధతి. ఈ కొండ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ చిన్న కొండ, ఈ చెట్టు వెనకాలే శివుడు ఉన్నాడు. కనబడుతున్నాడా శివుడు ఎలా ఉన్నాడు చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాడు. కొండని చెక్కారన్నమాట ఈ విధంగా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది.
వ్యూ ఇక్కడ నుంచి చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. లైట్గా కొండ మీద అంచు మీద సూర్యుడు పడుతున్నాడు. టైం 7 అవుతుంది. ఇంకా 6 కిలోమీటర్లు వెళ్ళారు ఊరికి, కానీ మొత్తం కొండ ప్రాంతమే. ఇప్పటికి 9 కిలోమీటర్లు వచ్చాను మధ్యాహ్నం నుంచి. మొత్తం కొండే. ఇటు తిరిగి అలా వెళ్ళి లైట్ కనొస్తుంది కదా, అక్కడి నుంచి ఇగో దాని టాప్కి వెళ్ళాలి. ఏడున్నర అవుతుంది టైము. నరకమే. అమ్మో, భలే ఇరుక్కున్నాను. ఏదో చెప్పలేదు. అమ్మో, గొంతు మొత్తం ఎండిపోయింది. ఇంకా 4 కిలోమీటర్లు వెళ్ళాలి. అసలు దగ్గరలో ఊరు ఎక్కడా లేదు. నరకంగా వస్తుంది. 9 కిలోమీటర్లు వెళ్ళాలి ఇంకా ఊరికి. అప్ అండ్ డౌన్ లేకపోతే బెటర్గా ఉండు. रुकने को No. नो रुको। सोने का कितने किलोमीटर? वो से 220. अरे रुकने की रात की क्या नाइट स्टे नाइट स्टे 10 किलोमीटर पर उतराई अप डाउन पूरा डाउन टोटल। हाँ ये चढ़ाई ये डाउन। ओके धन्यवाद। 10 या 8 हाँ बस थैंक यू। आराम से।
Wait, पढ़े लिखे नहीं अनपढ़ ఓకే. ఆ, 9 కిలోమీటర్లు వెళ్ళాలి ఊరికి. సో ఈ మధ్యలో ఏదైనా చిన్న రోటీ డాబా కానీ వచ్చినా కానీ ఆగిపోతాను. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంట. ఫైనల్గా చిన్న ప్లేస్ అవుట్ దొరికింది. ఈ రైతులకి ఇక్కడే టెంట్ వేసుకోవటం. అదే రిక్వెస్ట్ చేస్తే ఓకే అని చెప్పారు. సో ఈ ఎడారి ప్రాంతంలో నాకు ఈ పూటకి 4 రోటీ తీసుకున్నాను, దాల్ చాల్ తీసుకున్నాను, ఆమ్లెట్ ఇచ్చాడు. టోటల్ కలిపి 120 రూపీస్ అంట. ధన్యవాద్ భయ్యా. సో ఆ కుక్క చాలా ఆకలిగా ఉంటే నా దగ్గర ఉన్న బిస్కెట్ ప్యాకెట్ వేసాను, అది హ్యాపీగా తింటుంది. ఈ రైతులకి తినేసి సో చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలి. దాల్లో సాల్ట్ ఎక్కువైంది. అడ్జస్ట్ చేసుకుని తింటమే, చేయగలిగింది ఏం లేదు. ఇది మానుకుందాం అంటే ఉన్న బిస్కెట్ కుక్కలకి వేసాను. నా తెలివి చూడండి. రాత్రి ఇక్కడే స్టే చేశాను. రాత్రి ఇచ్చి షెల్టర్ ఇచ్చింది. ఆ కొండలన్నీ దాటుకుంటూ వచ్చాను. చాలా అంటే చాలా భయంకరంగా దాటి వచ్చాను రాత్రి. సో ఈ ప్లేస్ రాత్రి ఇది కాపలా కాసింది బాగా. చాలా ముద్దుగా ఉంది కుక్క. వీళ్ళు లేకపోతే నాకు నరకంగా అనిపించేది రాత్రి అయితే. ఏయ్ గోస్ట్ టైట్. హాయ్ జిమ్మీ, స్నూపీ హాయ్.